బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకులు క్రిషాంక్ ఉన్నారు. మన్నే క్రిషాంక్, ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కన్వీనర్గా ఉన్నారు. ఆల్రెడీ మాజీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు గతంలో. సో మాట్లాడదాం. క్రిషాంక్ గారు, మీ పైన దాదాపు 21 కేసులు ఉన్నాయి. అంటే క్వార్టర్ సెంచరీకి దగ్గరలో ఉన్నారు. ఏమనిపిస్తూ ఉంది? అంటే మళ్ళీ ఈరోజు కంప్లైంట్ చేయడానికి వచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవాలు ఉన్నాయి. అది ఫస్ట్ 25 సంవత్సరాలు చేసుకుంటుంది కాబట్టి అది జరుపుకుందాం అనుకునే సమయంలో ఇవి పెట్టుతున్నారు. ఈ స్పీడ్ని పెంచుతున్నారు. దీనికి భయపడేది లేదు. మా కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పారు కదా, క్వార్టర్ సెంచరీ అయితే ఒక కేక్ కట్ చేస్తాం, హాఫ్ సెంచరీ అయితే ఒక కేక్ కట్ చేస్తాం. సో ఇవాళ వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అందులో భాగమే ఇవాళ మానవ హక్కుల కమిషన్కి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాహుల్ గాంధీ గారు పట్టుకునే రాజ్యాంగం ప్రజాస్వామ్యం చెప్తుంటారు కదా, ఆ ప్రజాస్వామ్యంలో ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఇది. మీరు పోలీస్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ దాన్ని దురుపయోగం చేసుకుంటూ మమ్మల్ని పదే పదే రండి పోలీస్ స్టేషన్కి రండి. 9 రోజుల్లో 4 సార్లు నోటీసులు ఎవరికన్నా వస్తాయండి. ఆల్రెడీ 3 సార్లు విచారణకి వెళ్ళినా, ఇప్పుడు ఏప్రిల్ 23న 4వసారి విచారణ. పోనీ నిజంగానే ఇదేమైనా విజయ్ మాల్యా కేసా, లేకపోతే ఏమైనా 1000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి లాగా ఏదైనా డబ్బుల ముఠతో దొరికిన కేసా? కాదు కదా. ఇది సోషల్ మీడియాలో రీట్వీట్లు చేయడానికో, లేకుంటే డ్రోన్ విజువల్స్ ఎట్లొచ్చినాయనో. ఎందుకు మీ ఆర్టీవీ కూడా ఎన్నోసార్లు మేము ట్వీట్లు చేస్తూ ఉంటాం కదా, ఎన్నో వేస్తూ ఉంటాం. మంచి కంటెంట్ దొరికితే వాటిని డౌన్లోడ్ చేసుకొని వేస్తాం. కానీ వాళ్ళు అది కూడా పాపం అయిపోయిందంట. డౌన్లోడ్ చేసుకొని వేసినందుకు 4 కేసులు వేసి దీన్ని పదే పదే విచారణ. అది కూడా విచారణ ఏంది, ఒక 2 నిమిషాల విచారణ కోసము మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు, ఉదయం మంచి ఎండలో పోతున్నాం, రాత్రి మొత్తం చీకటి అయిపోయినాక బయటికి వస్తున్నాం. పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పెట్టేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎందుకంటే పాపం సిఐఎస్ఐల చేతిలో ఏం లేదు. పైన ఎవరో హైకమాండ్ అని చెప్తున్నారు, గడికి బయటికి వెళ్ళిపోతున్నారు. పోలీస్ స్టేషన్లో మేమే కూర్చుంటున్నాం. మేము అదే చెప్పినాం. గౌరవ మానవ హక్కుల కమిషన్ కూడా అనేది ఏంటంటే, ఆ సీసీటీవీ ఫుటేజ్లు తెచ్చుకొని చూడండి మేము ఏం చేస్తున్నామో. మొదటిసారి పోయినా సుమారు 6-7 గంటలు కూర్చున్న తర్వాత వాళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చారు. 3 అయ్యోలు 3 క్వశ్చన్ పేపర్లు తీసుకొని వచ్చారు. 66 క్వశ్చన్లు సమాధానం చెప్పినాం. మంచిగా 66 క్వశ్చన్లు ఏముంటాయి జనరల్ పోస్ట్ చేశారు. ఏమేమి అడిగారు? కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, మీకు నెలకు పైసలు ఎట్లు వస్తాయి. నేను ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినరో లేదో నాకు తెలియదు అప్పటికి, కానీ అప్పుడే నేను పాఠాలు చెప్పినోడిని అసిస్టెంట్ ప్రొఫెసర్గా. రేవంత్ రెడ్డి గారి లాగా రియల్ ఎస్టేట్ దందాలు చేయలేము మేము. నేను బ్రహ్మాండంగా ఐఎమ్ లా గ్రాడ్యుయేట్ని. నేను జర్నలిజంలో పిహెచ్డి కూడా కంప్లీట్ చేసినాను. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినాను. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేసినాను. ఎన్నో వాటికి కన్సల్టెంట్గా ఉంటాను. కానీ మీకు నెల సోర్స్ అంటే వీళ్ళ ఒక సోషల్ మీడియా పోస్టు గచ్చిబౌలిలో ఉన్న జింకలకు నాకు నెలకు నా బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకి ఎందుకు కావాలండి చెప్పండి. అడుగుతా ఉన్నారా? అడిగి రవి కూడా క్వశ్చన్స్ పెట్టింది అందులో. ఏమన్నారు ఆ రోజు, క్రెడెన్షియల్స్ మీకు ఏమైనా క్రెడెన్షియల్స్ వస్తాయని స్టైల్గా అన్నారు. ఏం క్రెడెన్షియల్స్, లైక్లు రీట్వీట్లు గంతే క్రెడెన్షియల్స్ కదా అని. సో ఏమనుమానం వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు పిలిచిరు, 3 సార్లు సహకరించారు, పోయారు. 4వసారికి డేట్ ఇచ్చారు మళ్ళీ రమ్మని చెప్పేసి. ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు హ్యూమన్ రైట్స్ ఆఫీస్ కమిషన్కి వచ్చేసి. అంటే ఇది 4వసారి కాదు, ఇది కంటిన్యూషన్ పర్వం అవుతుందని ఏమైనా అనుమానం ఉందా? అంటే ఇంకా మొత్తం కంటిన్యూగా 4, 5, 6, 7 ఇట్లా 10 పిలిచే అవకాశం ఉందా? పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ తల్లి కొడుతుందంట అన్నట్టు ఈయన మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాడు. ఈయనకి పైనుంచి ముట్టికాయలు పడ్డాయి, సుప్రీంకోర్టు వేసింది మంచిగా. ఆ ఫ్రస్ట్రేషన్ మా మీద తీస్తున్నాడు. ఇవాళ ఆ ఫ్రస్ట్రేషన్లో భాగమే ఇదంతా కూడా కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి చిన్నదానికి కేసులని. ఈ 21 కేసులలో మీకు గుర్తుంటే ఏసీబీ కేసు కూడా మా మీద, కేటీఆర్ గారి మీద కూడా మేము ఏంది, ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ గారు వస్తుంటే బయటికి తీసుకొని వచ్చినాం భవన్, అది కేసు పడ్డది. మరి మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారి బృందం మొత్తం ఈడీ ఆఫీస్ దగ్గర రాహుల్ గాంధీ గారు ఈడీకి పోతున్నారని ధర్నా చేసిరు కదండి, వాళ్ళ మీద కేసులు పడ్డాయా? అంటే ఉదాహరణ చెప్తున్న, తప్పుడు కేసుల పర్వం ఎట్లున్నదో. ఉట్టిగానే కేసులు వేసి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి, ఫోన్లు లేకుండా, ఫోన్లు ఉపయోగించి. ఫోన్ అంటే ఒకటి, ఇంతకుముందు గతంలో క్రిషాంక్ సంబంధించిన ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని మీది ఫోను సీజ్ చేసిరు అనుకుంటా. ఇప్పుడు ఫోన్ ఉందా? ఫోన్ ఇప్పుడున్న ఫోన్ కొత్తదా పాతదా లేకుంటే ఏది వాడుతురు? అప్పుడు తీసుకున్న ఫోన్ ఇచ్చిరా? ఇక ఫోను వాస్తవానికి 9వ తారీఖు అంటే ఇవాళ ఎంత, ఇవాళ డేటు ఒక 12 రోజుల నుంచి ఫోన్ ఉపయోగిస్తలేరు. ఇక ఫోన్ వాడాలన్నా వద్దా అని కూడా విసుగుబుట్టేటట్టు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తీసుకున్నప్పుడల్లా తీసేసుకుంటారు. ప్రతిసారి ఫోన్ కావాలి, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి. ఎంతోమంది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, మీరు చేస్తారు ఎన్నోసార్లు, సామాన్య ప్రజలు చేస్తారు.
మా నెట్వర్క్ తెలవాలి, మా గ్రామ స్థాయిలో మేము ఇప్పుడు మీకు ట్రైనింగ్ కావాలి, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎట్లా పనిచేస్తుంది, మీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఎట్లా ఫెయిల్ అయిందో కావాలంటే భవన్కి రండి, మంచి కూర్చోబెట్టి పాఠాలు చెప్తాం. దానికోసం మా ఫోన్ కావాలనుడు ఏంటండి? ఇప్పుడు మా లాయర్లు మొత్తం కూడా ఫైళ్ళు తయారు చేసి పెట్టిర్రు. సుప్రీంకోర్టు కేసులు, హైకోర్టు కేసులు, ఏ బేసిస్ మీద ఈ ఫోన్ని మీరు అడగొద్దు, ఫోన్ విషయం మీద దేర్ ఆర్ సైటేషన్స్ అవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఈయనకి ఎంతసేపు ఫోన్లు కావాలి, ఏమున్నది? అందుకే ఇక వశపట్టక గత 12 రోజుల నుంచి ఫోన్ ఆన్ లేదు. కానీ పాపం చాలామందికి ఇబ్బంది అవుతున్నట్టుంది దాంతో. కొందరు ట్విట్టర్లో మెసేజ్ పెడుతున్నారు, కొందరు ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఇది అంతా కూడా చిన్నపిల్లల చేష్టలండి. ప్రభుత్వాన్ని చిన్నపిల్లల చేష్టలు ఎందుకు చెప్తాను? అరే నీకు ప్రజలు అధికారం ఇచ్చిర్రు, నువ్వు 420 హామీలు ఇచ్చినావు, నువ్వు గ్యారంటీలు ఇచ్చినావు, నువ్వు గవ్వి చూసుకోవాలి. కానీ పొద్దున్న లేస్తే మా మీద పడి నువ్వు సోషల్ మీడియా నీ థింకింగ్ ఎక్కడున్నదో కూడా మాకు అర్థమైపోయింది. నీకు మీరు చేసిన పోస్టుల గురించి మీకు ఇన్ని కేసులు పెట్టారు, దాదాపు 21 కేసులు, అంటే ఇంకా 4 తక్కువ క్వార్టర్ సెంచరీ. దాంట్లో ఒక కేసులో డైరెక్ట్గా మీతో పాటు మీ దాంట్లో ఉన్న 17th కేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కూడా ఉంది, ఏదో పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి విషయంలో. సో ఇన్ని కేసులు ఉన్నాయి, మిమ్మల్ని వదులుతారు అనుకుంటున్నా? ఎందుకంటే స్మితా సబర్వాల్ ప్రభుత్వంలో కీలక అధికారి, ఐఏఎస్ ఆఫీసర్, ఒకప్పుడు టాప్ 1 ర్యాంక్ ఇండియాలో. ఆమె రీట్వీట్ చేస్తేనే ఆమెను పోలీసులు నోటీస్ ఇచ్చి విచారణ తీసుకురు. ఆమె పైన బోరెడ్డి అయోధ్య రెడ్డి డైరెక్ట్ సీఎంఓ సిపిఆర్ఓ ఆయన్నే డైరెక్ట్గా పోస్ట్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఆమె మీద. సో మిమ్మల్ని వదులుతారు అనుకుంటారా కృషాంక్ గారు? సీఎం ఆఫీస్లో ఎవరికి పని లేదండి, సో వదలరు. వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు. సీఎం ఆఫీస్ పని ఏంటిది అసలు? రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప పని చేస్తున్నారా, ఏం పొడుస్తున్నారా, ఏం పీకుతున్నారా, అది లేపండి, అది భజన చేయండి. అది కాకుండా మీరు ఎంతసేపు మమ్మల్ని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి జోకర్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి గారి వాళ్ళ జోకర్ అవుతున్న దానికి కారణం మేం కాదు. ఆయన చుట్టుపక్కన చేరిన కర్రీ, బొర్రి, పిర్రి ఇట్లాంటి కొందరు వెధవలు ఎవరైతే కొందరు జమ అయినరో వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దిగజారుస్తున్నారు. పొద్దున్న లేస్తే మీడియా వాళ్ళ ఫోన్లు చేసి బెదిరింపులు, మీరు మా వార్త ఎత్తలేరు, ఇదే ఇస్తలేరు, అదే ఇస్తలేరు అని అక్కడ డ్యామేజ్. సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ఇది ప్రశ్నిస్తున్నారు, అది ప్రశ్నిస్తున్నారు అని. స్మితా సబర్వాల్ గారు ఏం తప్పు చేసిరండి? ఒకటి చెప్తాను మీకు, గిబ్లీ ఇమేజ్ ఒకళ్ళు వేసిర్రు, నువ్వు మీడియాను లోపలికి రానియలేదు. కె శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఇన్ చీఫ్ ఫార్మర్ వారు పెట్టినరు, మీడియాను రానిస్తే ఒరిజినల్ విజువల్సే వస్తాయి కదా, రాకపోతే రిప్రజెంటేషనల్ ఇమేజ్ చేసిర్రు. ఆమె కేవలం రీట్వీట్ చేసింది, లక్షల మంది రీట్వీట్ చేసిర్రు. ఇలా నేను అక్కడ నన్ను పిలిచిరు కదా, అసలు మరి ఆ గచ్చిబౌలి పిఎస్కి ఇంకా 100 మంది 1000 మంది వచ్చిర్రా, నన్ను మాత్రం ఇప్పటికీ 4 మీరు రమ్మని అంటున్నారు. ఇంకొకటి, నువ్వు మూసీకి ఏమి ఇమేజెస్ వాడినావు? నువ్వు 4th సిటీకి ఏమి ఇమేజెస్ వాడినావు? ఏఐ ఇమేజెస్ వాడలేదా? పీపీటీ అని పెట్టి మీడియా వాళ్ళని అందరినీ పిలిపించి మూసి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, అట్లా చేద్దాం అనుకుంటున్నా, నువ్వు చేసింది కూడా ఏఐ కదా. మరి నువ్వు నిన్న కాక మొన్న జపాన్కి పోయి నేను ఏఐ యూనివర్సిటీ ఇక్కడ తీసుకొని వస్తా, 10,000 కోట్లు తీసుకొని వస్తా అని, తలకాయల మెదడు ఉన్నదా లేదా రేవంత్ రెడ్డి గారికి? అసలు ఏం మాట్లాడుతున్నారో. సో మేము అనేది ఏంటంటే మీడియా రిప్రజెంటేషనల్ ఇమేజెస్ అవన్నీ కూడా వాడుతున్నది, ఇది కొత్త ఏం కాదు. కానీ దాన్ని మార్ఫింగ్ అని ఇంకేదేదో అనేసి వాళ్ళ చెప్పి దాన్ని ఒక ప్రైమరీ అజెండా. అల్టిమేట్గా ఒకటి మధు గారు, వాళ్ళు చేసింది తప్పు. చెట్లు నరికిండ్రు, జింకలు లేవు అని అబద్ధం చెప్పిర్రు, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిర్రు, 10,000 కోట్ల భూదందా చేసిర్రు. ఇవన్నిటిని డైవర్ట్ చేయాలని అంటే దొరికింది కాస్త సోషల్ మీడియా, దాని మీద నెట్టేస్తే కథం డైవర్ట్ అవుతుంది అని అనుకున్నారు. అది డైవర్ట్ కాకుండా ఇవాళ సుప్రీంకోర్టు దాకా పోయింది కాబట్టి ఇలా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. మేజర్ ఏంది, బీఆర్ఎస్లో కేటీఆర్ తర్వాత ఎక్కువ ఫోకస్ అవుతుంది కేసుల రూపంలో, పోలీసుల దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో కృషాంక్ పేరు వినిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? మొత్తం మీరే నడిపిస్తూ ఉన్నారు ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటిదంతా ప్రచారం. సో అందుకనే ఫోకస్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అనేటువంటిది. కేటీఆర్ తర్వాత మీరే ఎక్కువ ఫోకస్ అవుతుంది. లేదు, మా దగ్గర బ్రహ్మాండమైన రేస్ నడుస్తున్నది. కౌశిక్ రెడ్డి గారి మీద కూడా సాలిడ్ కేసులు ఉన్నాయి, హరీష్ అన్న మీద కూడా కేసులు అవుతున్నాయి, కవితక్క మీద కూడా ఫాల్స్ కేసులు అయినాయి, వారు ఎదుర్కొన్నారు. లిస్ట్ చాలా పెద్దగా ఉన్నది, ఎవరిని వదులుతలేరు. దిలీప్ గారు ఉన్నారు, సరే వారు పార్టీకి సంబంధం లేకపోయినా గత డిజిటల్ మీడియా డైరెక్టర్ కాబట్టి. సామాన్యులను కూడా వదులుతలేరండి. ఇక కెప్టెన్ ఫసక్, నల్లబాలు అని కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి, వాళ్ళతో కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు వీళ్ళు. ఎవరిని కూడా వదులుతలేరు. ఒక సంస్థ ఎవరన్నా దొరికినరు అని అంటే చాలు, రేపు మీ దగ్గర కూడా వస్తారు. మీరు చూడండి, ఇప్పుడు ఏదో కొంచెం మీ మీద కన్నేసి వచ్చారు, కానీ ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మధు గారు మీ దాని మీద కూడా అయితే డిలీషన్స్ ఇవి అవి అని మొదలుపెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తారు. సో ఒకటేంటిది అని అంటే, సరే ఎవరి నంబర్ ఎంత ఉందో అదంతా పక్కన పెడితే మేము డెఫినెట్గా కూడా దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నాం. ఎందుకు అని అంటే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి అధ్యక్ష
నేను డ్రోను విజువల్ పెడితేనే కేవలం 500 ఫైన్ వేయాలి, నన్ను జైలుకు పంపిస్తారా అని అన్నోనివి. మరి ఇలా నువ్వేం చేస్తున్నావు? అదే డ్రోన్ కేసు నాకు పెట్టినావు కదా, నేను డౌన్లోడ్ చేసి వేసినందుకు బరాబర్ డౌన్లోడ్ చేసుకొని వేసినాం అది. మరి దానికి ఎందుకో వేస్తున్నావు? ఆయన మాటలన్నీ గప్పాలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో ఆయన ఎంబడబడ్డం, ఇట్లనే పడుతూనే ఉంటాం. ఒకటి చెప్తాను, ఒక వ్యక్తితోని సోషల్ మీడియా ఆగదండి, ఇదొక వ్యవస్థ. ప్రశ్నించేటోళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. నువ్వు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని తెలుసుకొని ఇంకా 10 మంది జాయిన్ అవుతున్నారు. తెలంగాణలో అందరికీ అర్థమైపోయింది ఏంటంటే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఊగిపోతాడు, ఆయనని మొత్తం ఊపేయాలంటే సోషల్ మీడియాలో ఇంకా జాయిన్ కావాలి. సో భయపడేది లేదు. 21 అయినాయి, 25 అయితే సెలబ్రేషన్ బరాబర్. మిమ్మల్ని కూడా దానికి పిలుస్తాను, రండి, కలిసి కేక్ కట్ చేద్దాం, భోజనం చేసుకుందాం. ఇది క్రిషాంక్ చెప్తా ఉన్నారు. సో హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చారు, కంప్లైంట్ చేశారు, ఇప్పటికే 3 సార్లు పిలిచారు విచారణ పేరిట. చేసుకుంటామా బయట చేసుకుంటామా తెలియదు, అది ఆ 25వ కేసు చూద్దాం. మొత్తానికైతే ఈ ఏప్రిల్ 23న పోవద్దని మా అడ్వకేట్లు అందరూ కూడా అంటున్నారు. అందుకే మానవ హక్కుల కమిషన్కి వచ్చినాం, చూద్దాం. ఊకే పిలుచుడు ఏంది, మనం కూడా చూసుకుందామని అంటున్నారు. అయితే ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశారు, ఇప్పటికే 3 సార్లు అయిపోయింది, 4వసారికి పిలుస్తా ఉన్నారు. ఎన్నిసార్లు పిలుస్తారో తెలీదు. ఫోన్ కూడా వాడట్లేదు, ఎందుకంటే గతంలోనే ఫోన్ సీజ్ చేశారు ఒక కేసుకి సంబంధించిన విషయంలో. ఇప్పుడు 21, 25 కాగానే, అంటే మొత్తం రౌండ్ ఫిగర్ 25 కాగానే క్వార్టర్ సెంచరీ కేక్ కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అంటూ క్రిషాంక్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.